ఫుల్ నీళ్ళ దాహం ఒకటి అవుతుంది నాకు. బండ్లో ఒక్క సుక్క నీళ్ళు లేవు, క్యాన్ మొత్తం ఖాళీ ఉంది, వాటర్ బాటిల్ ఖాళీ ఉన్నాయి. బండి తీయాలే కదా, దానివల్ల బండ్లో నీళ్ళే లేవు. అన్నా అదే కదా రైట్ సైడ్ ఉండదు పెద్దది, తెలుసానా? దిగుతారు నా అవుటర్ దిగుతున్నా అన్న 5 నిమిషాల్లో దిగుతున్నా అని చెప్పినా కానీ ముందే వచ్చాను. బండి క్రాసింగ్ అయితే పెట్టినా, బండి ఉంది, ఆ బండికి అయితే క్రాసింగ్ పెట్టినా. ఇక్కడ 5 టన్నులు ఉందంటే ఇంకో 5 టన్నులు ఏముంది కనుక్కొని అయితే చూద్దాం. అంతవరకు అయితే వాళ్ళు వేస్తుర్రు. ఇప్పుడు వేయని అడుగుతా. మనమైతే లోడింగ్ పాయింట్ దగ్గర అయితే బండి పెట్టినా, లోపల నుంచి తేవాలి కూడా బ్యాగులే ఉన్నాయి. ఎప్పుడైతే ఇవైతే దబా వేసేసారు కానీ అవి మాత్రమే వేసేది ఉంది. ఇంకా అప్పుడైతే లోడింగ్ అయితే చూడాలి. లోపల ఉన్నాయంట బ్యాగులు. మామూలు చెప్తే ఉత్తిగా అనుకుంటారు కదా ఆర్డర్ మీద. బొల్లారం క్లాస్ అయినా కొంచెం అంతే. ఇదేమో డీజిల్ లైట్ వస్తుంది. కిస్మత్ ఖరాబ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాజు ట్రక్ వ్లాగ్స్. మనకైతే లోడింగ్ అయితే వచ్చింది. పటాన్ చెరువు అయితే పోవాలంట. పటాన్ చెరువులో లోడింగ్ అని చెప్పిండు కానీ అది ఎక్కడికి ఏం తెలియదు. పటాన్ చెరువు అవుటర్ కాడికి వెనకైతే ఫోన్ చేయన్నాడు. ట్రాన్స్పోర్ట్లో అని చెప్పిండు. నేను చెప్తా వేరే పని మీద ఉన్న బిజీగా ఉన్నా, నేను ఫోన్ చేస్తే నువ్వైతే బయలుదేరితే అన్నాడు. డైరెక్ట్ అయితే మనం అయితే పటాన్ చెరువు అయితే వెళ్ళిపోయాం. అవుటర్ దిగిన తర్వాత ఫోన్ చేస్తా. అది ఎన్నో ఎందుకు అనుకుంటాం. మనకి లోడ్ వచ్చేసి ఉంటే ఈ తరకన్నా ఉండాలా, లేకుంటే చోటుప్పలని ఉండాలా. మ్యాక్సిమం నేను అనుకున్నది మాత్రం చోటుప్పలే అనుకుంటున్నా. ఎందుకంటే బండి క్రాసింగ్ ఉంటుందా ఉంటే పద్మశ్రీ లోడింగ్ ఉండొచ్చు. మ్యాక్సిమం అదే అనుకుంటున్నాను నేను. ఎందుకంటే అక్కడ ప్లేస్ లేకపోతే అర్జెంట్ ఉంటేనే ఫోన్ చేస్తారు, లేకుంటే ఉండదు అంత కదా. నాకు అప్పటికప్పుడు ఫోన్ చేసి తొందర రారా అనేది చెప్పింది. గాడికి పోయి ఆల్రెడీ 1500 వేసిండు డీజిల్. గణేష్ 1500 కొట్టించిన. ఆల్రెడీ ఆల్మోస్ట్ దీంట్లో ఏం లేకుండే. ఫస్ట్ అయితే ఫోన్ సర్వర్ పని చేస్తలేదు, వేరే వాళ్ళతో కొట్టించినట. అయితే తీసేసుకున్నా, డీజిల్ అయితే కొట్టించుకున్నా. ఇక డైరెక్ట్ మనం అయితే అవుటర్కి ఎక్కేసి పటాన్ చెరువులో అయితే దిగేద్దాం. అది ఏం లోడ్ ఉందో కూడా అర్థమవుతలేదు. బ్యాగులు ఉన్నాయా, డ్రమ్ములు ఉన్నాయా, వాతావరణం చూస్తే చల్లగా ఉంది. డ్రమ్ములు అంటే ఏం కాదు కానీ మనకు బ్యాగులు అంటేనే కొంచెం, ఎందుకంటే మామూలు నిమ్మ టైప్ వస్తుంది కదా, నిమ్ము అట్లా వచ్చేసి మొత్తం పచ్చిగా అయిపోతాయి బ్యాగులు. అట్లుంటే అల్లోడు కావు. చూడాలి అడిగి పోయిన తర్వాత. ఆల్మోస్ట్ రాంపల్లి దగ్గరలో అయితే ఉన్నా, నాగారం. దీని తర్వాత రాంపల్లి. నా సైడ్ ఓవర్టేక్ చేద్దామంటే ఓవర్టేక్ చేసేంత సైడ్ కూడా ఇస్తలేరు నాకైతే. బొమ్మలు బాగా పెట్టారు అన్ని. ఇంకటైతే క్రెయిన్ పోతుంది, అక్కడ ట్రైన్ పోతుందని చెప్పి ఇంత ట్రాఫిక్ అయిపోయింది. యాప్ ఇస్తలేరు నాకైతే.
ఫుల్ నీళ్ళ దాహం ఒకటి అవుతుంది నాకు. బండ్లో ఒక్క సుక్క నీళ్ళు లేవు, క్యాన్ మొత్తం ఖాళీ ఉంది, వాటర్ బాటిల్ ఖాళీ ఉన్నాయి. బండి తీయాలే కదా, దానివల్ల బండ్లో నీళ్ళే లేవు. అప్పుడు అవుటర్ దిగుతున్న మేడ్చల్ దగ్గర ఉన్న ఎవరైనా బండి ఆగి ఉందనుకో వాళ్ళకడనుకో నీళ్ళు పట్టుకుని తాగుతా, లేదంటే అవుటర్ దిగిన తర్వాత క్యాన్ పట్టేస్తా మొత్తం నిన్న. క్యాన్ అయితే పట్టుకుంటా నీళ్ళు. మరీ దారుణంగా దహం వచ్చింది నాకైతే, అయితలేదు లోపల, పెరుగులన్నీ ఎండిపోతున్నాయి. ఆడేమో మెట్రోలు అర్జెంట్ అంట, తొందర రా అని చెప్తున్నా. చెప్పినా కదా పద్మశ్రీకి అయితే రమ్మన్నాడు, డైరెక్ట్ పద్మశ్రీకి వెళ్ళిపోవాలంట, బండి క్రాసింగ్ చేయాలంట. ఆడికైతే వెళ్ళిపోదాం, ఫస్ట్ ఎయిడ్ నీళ్ళు దొరికితే నీళ్ళు పట్టుకుందాం క్యాన్. ఆల్రెడీ ట్రాన్స్పోర్ట్ ఫోన్ కొడితేనున్నారు, గుర్తు ఫోన్. హలో అన్నా, అదే కదా రైట్ సైడ్ ఉండదు పెద్దది, తెలుసానా? దిగుతాను నా అవుటర్ దిగుతున్నా అన్న 5 నిమిషాల్లో దిగుతున్నా అని చెప్పినా కానీ ముందే. వస్తాను 5 నిమిషాలు. ఆగని కూడా అవుతలేరు, రే ఫోన్ కూడా తొందర రా అంటే ఏడవుతుంది. ఇంకా నేను పనికి 15 నిమిషాలు టైం పడుతుంది. ముందైతే ఆ మాట చెప్పాలని చెప్పేసిన తర్వాత అర్జెంట్ అంటే రావద్దా? ఆ సైడ్ ఏమో నా నంబర్ ఇచ్చి కూర్చుంది, వాళ్ళేమో నన్ను పిక్కదండి. అరే రెండో ఫోన్ ఇది, డైరెక్ట్ అయితే వెళ్ళిపోదాం. ఏదో అవుటర్ అయితే దిగేసిన, దమ్ చేసి పెట్టండి ఇంతసేపు. రైట్ పోతే హైదరాబాద్, లెఫ్ట్ కొడితే ముంబై. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు సైడ్కి ఏం లేవు, అప్పుడు చేస్తుండే, ఇప్పుడు అంతా కంప్లీట్ అయిపోయింది. ఆడుంది పద్మశ్రీ, డైరెక్ట్ గ్రిల్ అని వేసేసారు మొత్తం, రోడ్కి సర్వీస్ రోడ్ లాగా వేసేసారు మొత్తం. మన అక్కడ ఎదురుగా కనబడేది బిల్డింగ్, పెద్ద బిల్డింగ్ పేరుతో రాసింది పద్మశ్రీ అని, అందులోనే లోడింగ్ ఇప్పుడైతే మనకు. ఏ బండ్లు ఉందో ఏమో, అది క్రాసింగ్ అని చెప్పిండు మరి. బండ్లన్నీ ఫుడ్లోకి బండి క్రాసింగ్ అయితే పెట్టిన, ఇంకో బండి ఉంది, ఆ బండికి అయితే క్రాసింగ్ పెట్టిన. ఇక్కడ 5 టన్నులు ఉందంటే, ఇంకో 5 టన్నులు ఏముంది కనుక్కొని అయితే చూద్దాం. అంతవరకు అయితే వాళ్ళు వేస్తుర్రు, ఇప్పుడు అని అడుగుతా. ఇది ఒక ఎల్ఆర్ అయితే అయిపోయింది. దీని తర్వాత ఇంకొకటి ఉంది, లోపలైతే పెట్టమన్నాడు బండి, పార్కింగ్ ఆడ లోపల పెట్టేసి ఆడ కూడా లోడ్ వేసేసుకున్నాడు. ఇక డైరెక్ట్ ఆడికి పోదాం. ఇక మనమైతే లోడింగ్ పాయింట్ దగ్గర అయితే బండి పెట్టిన, లోపల నుంచి తేవాలి కూడా బ్యాగులే ఉన్నాయి. ఎప్పుడైతే ఇవైతే దబా వేసేసారు, కానీ అవి మాత్రమే వేసేది ఉంది. ఇంకా అప్పుడైతే లోడింగ్ అయితే చూడాలి. లోపల ఉన్నాయంట బ్యాగులు, మనకేమో ప్లేస్ కొంచెం ఉంది, ప్లేస్. 160 బ్యాగులు ఉన్నాయి, ఇంకా 200 వచ్చినాయి ఆల్రెడీ. ఇవి 200 ఉన్నాయి, ఇంకొక 160 రావాలి.
ఏమైతే చూద్దాం, తొందరగా అయితే అయిపోతే అయిపోయింది. ఇప్పటికే 1:30 అవుతుంది టైము. మళ్ళీ లంచ్ తర్వాత అన్నారు అనుకో, టైం అంతా వేస్ట్ అయిపోతుంది. మళ్ళీ లంచ్ లోపల నేసేస్తే అయిపోతుంది. వేరే బండి పెట్టి కాల్ చేపిస్తారు, అది అయిపోయిన తర్వాత ఈ బండి చేస్తారు అన్నమాట. లోడ్ అయిపోయింది, బండి మాత్రం లోడ్ అయింది. వేపిలు ఎప్పితే అప్డేట్ చెప్పాల. బండి అయితే తీసామన్నాడు ఫస్ట్. బండి తీసేసి బయట అయితే పెట్టు, వేపిలు అప్డేట్ చేసుకుంటూ అంటే సరే అన్న అని చెప్పిన. బండి అయితే బయట పెట్టేదాం వచ్చి మళ్ళీ వేపిలు అయితే అప్డేట్ అయిపోయింది. ఎందుకంటే బండ్లు ఫుల్ అయిపోయినాయి ఆడ. లోడ్ అయితే ఫుల్ ఉంది, ఘోరం ఉంది లోడ్ అయితే. ఒక ఊరు కూతుంది అవుతుంది ఇక్కడ కట్టేస్తుంది అంటవా? కట్టేస్తుందిలే, ఈడ పెట్టడానికి లేదు. ఆడ ముంగడ రోడ్డు మీద అయితే పెట్టేస్తామండి. పెట్టి వచ్చి వేపిల్ అయితే అప్డేట్ చేస్తాం. అవతల గేట్ నుంచి వద్దాం అనుకున్నా, కాకపోతే ఇట్స్ అశోక్ లైన్ మళ్ళీ అడ్డం పెట్టేసాం. రోడ్డు దొడ్డు దేవుడా, అతను మామూలుగా ఈ గేట్లకి వెళ్ళి వచ్చేస్తే అయిపోతుంది. నాకు అశోక్ లైన్ మొత్తమే అడ్డం పెట్టాడు కాక. ఇంగడ చూసుకొని పెట్టేస్తా, సైడ్కి ఇక్కడ ఆపుకొని పోతా. వేపెల్లి ఎంట్రీ చెప్పేదామని పోయినా, ఆడికి పోతే సర్వర్ డౌన్ ఉంది. ఎంతసేపటికి రాలే ఇచ్చిన వేసిపోయింది ఆడ కొంతసేపు. అమ్మ ఎప్పుడో లోడ్ అయింది, పోదొక్క 4 అవుతుంది టైం. ఇంతసేపా మొత్తానికైతే ఇప్పుడు పోతున్నా. డైరెక్ట్ పార్కింగ్కి వెళ్ళిపోయి బండి పెట్టేసి రేపు పొద్దున లేచి మళ్ళీ పోవాలి. అమ్మ ఇవాళ లోడ్ అయిపోయి ఇవాళ అల్లోడ్ అయిపోతుందిలే అనుకుంటే అంత ఉల్టా అయిపోయింది. వేస్ట్ అయిపోయింది టైం అంతా. డైరెక్ట్ అయితే అక్కడికి వెళ్ళిపోదాం పార్కింగ్ అయితే. ఫుల్ ట్రాఫిక్ స్టార్ట్ అవుతుంది వస్తే బాగుంది. ఇటు ఇంకొకసారి నాకు మైండ్ పని చేయదో అర్థం కాదు, కానీ డీజిల్ కొట్టిద్దాంలే అనుకొని బయలుదేరినా. మా బాగా ఫోన్ చేసి ఏదో మాట్లాడుకుంటా మర్చిపోయి డైరెక్ట్ అవుటర్ ఎక్కేసినాం. అవుటర్ ఎక్కి కరెక్ట్ బొల్లారం దగ్గరికి వచ్చిన కథం డీజిల్ లైట్ వస్తుంది. ఏం చెప్పాలి ఇప్పుడు ఈసరి దాకా పోవాల బండి, ఈసరి దాకా పోవాలన్నా మధ్యలో దింపాలన్నా. ఆడదాకా అయితే పోదు, ఈడొక్కడ ఆపి మరి కొట్టించుకోవాలి తప్పదు. ఇప్పుడు ఒకసారి మైండ్ పనిచేస్తలేదు నాకు. అమ్మ ఏదో అనుకుంటే ఏదో జరిగిపోయింది. ఇప్పుడు మామూలు చెప్తే అనుకుంటారు కదా ఆర్డర్ మీద. బొల్లారం క్లాస్ అయినా కొంచెం అంతే. ఇదేమో డీజిల్ లైట్ వస్తుంది. కిస్మత్ ఖరాబ్, ఏం చేస్తాం. అందాజ మీద పోవాలా, అందాజ మీద ఏడాది చూసుకొని డీజిల్ కొట్టించేసుకోవాలా ఫస్ట్. మళ్ళా దిగి ఎక్కితే కష్టం అవుతుంది. మేడ్చల్ దాకా పోయినా మేడ్చల్లో దిగేయచ్చు, ఆడ దిగి సర్వీస్ రోడ్లో పోయినా ఏం కాదు. పార్కింగ్కి అయితే వచ్చిన, బండి పెట్టేసిన పార్కింగ్లో. పార్కింగ్కి వచ్చి బండి పెట్టేసి పట్ట అయితే కట్టేసిన. ఎందుకంటే వాన ఎప్పుడు పడుతుందో తెలియదు కదా. ముందే బ్యాగులు ఉన్నాయి, ఎందుకు రిస్క్ మళ్ళీ అని చెప్పేసి పట్ట కూడా కట్టేసిన. వాన పడేది తుఫాన్ రానిగా. ఎండకు ముఖం అంతా వీకింది. అన్నమే తినలే. ఎప్పుడు చెప్పినా
అప్పుడు ఎప్పుడో చెప్పిన ఫుల్ నీళ్ళ దాహం అవుతుందని, ఇంతవరకు నీళ్ళు తాగలేడు నేను. ఏడాపినా అని దబా 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 అనుకుంటూ వచ్చినా లేట్ అయిపోయింది. పోయి ఫస్ట్ ముఖం కడుక్కొని జర రెడీ అయ్యి, నిన్న కూలర్ ఇచ్చినాం కదా, వాళ్ళు ఇస్తాన్నారు, ఆ కూలర్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. Wow.